ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీకు నచ్చకపోతే లాస్ట్ వరకు చూసి డిస్లైక్ చేయండి, కానీ ఫస్ట్ అయితే లైక్ చేయండి ప్లీజ్. ఈ విధంగా మనము క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ పీస్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని ఈ విధంగా కుడుతూ ముడతలు లేకుండా ఫస్ట్ సరి చేసుకుంటూ కుట్టాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాక్ నుండే స్టార్ట్ చేయాలి, ఫ్రంట్ నుండి కాకుండా. అంటే కింది వైపు నుండే స్టార్ట్ చేయాలి కుట్టు అనేది. అంటే మనకి క్లాత్ అనేది కదలదు. అర్థమైందా? పైనుండి చాలామంది షోల్డర్ నుండి స్టార్ట్ చేస్తారు, కానీ అలా కాకుండా ఇలా కింది నుండి స్టార్ట్ చేస్తే క్లాత్ అనేది కదలదు ఎక్కువ. అందుకనేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మూలలు వచ్చినాయో అవన్నీ చూసుకుంటూ షోల్డర్ ఎక్కడ డౌన్ ఉంది, ఎక్కడ హై ఉంది, అది కూడా మీరు సెట్ చేసుకుంటూ చూడండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పాదం మట్టుకు మాత్రమే చూసుకొని, ఎడ్జ్కి కానీ పాదం మట్టుకు కానీ చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి కుట్ట అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కటింగ్ చేసుకొని మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతాయి. సమానంగా కట్ చేసుకోకండి, చాలామంది బిగినర్ చేసే తప్పు అదే. కాబట్టి మనం ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మధ్యలో పార్ట్ మనకి లట్కన్స్కి పనికొస్తాయి చూడండి, నెక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్. ఈ బ్యాక్ డాట్ అనేది మనం ఎక్కడ వరకు పొడవు కావాలో అక్కడ వరకు ఒక మార్క్ వేసేసుకొని షోల్డర్ని ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో మడత పెట్టేసుకున్న తర్వాత ఎంత వెడల్పు కావాలనేది చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్టిచెస్ అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే టైట్గా ఫిట్టింగ్గా ఉంటుంది. రెండు వైపులా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ అనేది మనం 2 ఇంచుల వెడల్పులో తీసుకోవాలి. ఇలా తీసేసుకొని చూడండి, ఈ విధంగా మనము అటాచ్ అనేది చేసేయాలి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ పెట్టడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే పైపింగ్ పెట్టేస్తారు, అలా పెట్టకండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా కనిపిస్తుంది, కానీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఈ విధంగా ఇలా మనము బ్యాక్ పట్టీ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైనుండి ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, లోనికి మడత చేయాలి. ఈ విధంగా ఇలా మడిచేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి చూడండి. ఎంత ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అసలు తక్కువ క్లాత్లో కూడా మనము ఒక బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఏ పార్ట్ ఎక్కడ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ సెట్ అవుతుంది, అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ షేప్ బెల్ట్ కూడా మనం ఉల్టాలో ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా మడత పెట్టేసి ఇప్పుడు పైకి వెళ్ళి ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఇన్విజిబుల్ కుట్టాలి అని అనుకుంటే ఇక్కడ నుండి ఇలా స్టిచ్ చేసుకొని కరెక్ట్ సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము నార్మల్గా స్టిచ్ చేసుకుంటామని అంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్ చేసేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఆపోజిట్ అనేది చూసుకొని మరి మీరు స్టిచ్ అనేది చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ ఉందా లేదా అని చూసుకొని 2 కుట్టేసుకోండి. ఈ విధంగా అయితే నేనైతే 2 కుట్టుకున్నాను. ఒకదానికొకటి ఆపోజిట్ ఉండేలా చూసుకొని ఇంకొక పార్ట్ తీసుకొని ఇప్పుడైతే నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే మీరు వేసుకోండి. ఎప్పుడు కానీ కింది నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఇది మీకు ఒక టిప్గా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయండి. నేను ఇన్ని రోజులైతే నేను చేయలేకపోయాను అనివార్య కారణాల వల్ల. మీ సపోర్ట్ తోటైతే నేనైతే చాలా హెల్ప్ అయింది. మీ సపోర్ట్ అయితే నాకు ఆ సపోర్ట్ అలాగే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఆపోజిట్లో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అని చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను కటింగ్లో డాట్స్ అనేవి నేను చెప్పాను కదా, ఆ డాట్స్ ప్రకారంగానే ఇప్పుడు స్టిచ్ అనేది చేసేసుకుందాము. చూడండి, ఇలా మెయిన్ డాట్ ఈ షోల్డర్ ఇలా మడత పెట్టేసి మధ్యలో వచ్చేటట్టు ఈ షోల్డర్ ఇలా మధ్యలో వచ్చేటట్టు ఈ మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డాట్. అందరు ఏ విధంగా కుడతారో తెలియదు, కానీ నేను మాత్రం ఇదే ఫాలో అవుతాను. ఇదో ఫాలో అవ్వడం వల్లనే కదా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది నాకైతే. ఈ 2 డాట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ 3rd డాట్ కూడా మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అంటే మడత అనేది పడిపోతుంది. ఆ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తుంది.
ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం షేప్ బెల్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం ఎంత 2 పాదాల మట్టుకు ఉంచేటట్టు ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ చూడండి ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఇలా మడత వేసుకొని చూడండి ఈ విధంగా ఎక్కువ లాగకూడదు. కరెక్ట్గా రౌండ్ ఏ విధంగా ఉందో ఆ రౌండ్ అలాగే తిప్పుకుంటూ మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎందుకైనా మంచిది. మనం ఎప్పుడు కానీ 2 స్టిచ్ చేసి వేసుకోవాలి బ్లౌజ్కి. మనం బిగినర్స్ అయినా కూడా మనం సీనియర్స్ అయినా కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే చాలా మన్నిక అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్గా షేప్, కప్ షేప్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు 2 పార్ట్లు నేను జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి 2 సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసేసుకోండి. చూడండి ఈ బ్యాక్లో కూడా చూసేసుకోండి ఒకసారి ఎక్స్ట్రా ఏమైనా వచ్చినాయా అనేది చూసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ఈ బ్యాక్ ఇవి 2 కూడా మీరు మళ్ళీ ఒకసారి ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చూడండి. ఇలా చూసిన తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా వచ్చిందా చూడండి అనేసి ఇలా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఏం కాదండి, కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి నాకు ఇలా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఏం ఇబ్బంది కాదు, మనం స్టిచ్చింగ్లో ఎక్కడో పొరపాటు చేసామనే అర్థం అంతే. ఇప్పుడు షోల్డర్ కూడా అదే విధంగా మనం టైట్ ఫిట్టింగ్గా రావాలి నెక్ దగ్గర అనేసి ఆల్రెడీ కటింగ్లోనే కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ టిప్ పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఆ వీడియో కావాలన్నా కూడా నా వీడియోలలో ఉంది, ఒకసారి చూడండి. షార్ట్ వీడియోలలో కూడా ఉంది. మనకి నెక్ ఫిట్టింగ్ రావాలి, షోల్డర్ జారకుండా రావద్దు అని అంటే ఏ విధంగా ఏ టిప్స్ పాటించాలనేది కూడా నేను పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ పై నుండి కుట్టాలి, అర్థమైందా? ఇలా పై నుండి కుట్టాలి. పై నుండి 2 మడతలు వేసేసి స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలా పైన ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఎప్పుడు కానీ ఫ్యాబ్రిక్కి పై నుండి కుట్టేది ఉక్స్ పట్టి అవుతుంది. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఎలా అనేది చూడండి. ఇలా మనం కుట్టి ఇక్కడ కింద కొంచెం ఇలా లాక్ చేసేసేయాలి. అలా లాక్ చేసేసేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఎందుకైనా మంచిది కొంచెం లాగుతూ కుడితే కొంచెం కరెక్ట్గా వచ్చేస్తుంది, లేకపోతే ఒక్కొక్కరికి ఉక్స్ పట్టి అనేది చిన్నగా వచ్చేస్తుంది. అందుకనేసి ఇప్పుడు పైనుండి కూడా ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకోవడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎంత మడత కావాలనేది అంత మడత పెట్టేసుకొని ఇంకో స్టిచ్ లోపలికి వెళ్ళి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పైకి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. చూడండి నెక్ ఎంత ఉందో అంతవరకు కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కాజా పట్టి, ఈ కాజా పట్టి అనేది లోపలికి వెళ్ళి ఒక్క పీస్ తోటి కుట్టు అనేది వేయాలి. అబ్జర్వ్ చేయండి, కాజా పట్టి లోపల నుండి ఒక్క పీస్తో మనం కుట్టేసేయాలి. చూడండి కుట్టేసి ఇలా మనం ఫస్ట్ లాక్ చేసేసేయాలి. చూడండి ఇలా చూడండి ఇలా లాక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో పై నుండి కుట్టు అనేది ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్స్ పట్టి అనేది ఎంత వెడల్పు మడత పెట్టేసామో అంతే మడతతోటి ఈ కాజా పట్టి కూడా మడత అనేది ఇలా వేసేసుకొని నీట్గా ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకోండి. చూడండి మనకి క్లమ్జీగా ఉండదు, చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల. చూడండి ఇప్పటికైనా ఒక లైక్ చేయండి. చాలా నీట్గా ఎలా కుట్టాలి అనే చిన్ని టిప్స్ చెప్తున్నాను కదా, ఒక లైక్ చేయొచ్చు కదా. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకి ఏమన్నా పెద్దగా చిన్నగా ఏమన్నా వచ్చినాయా అనేది ఒకసారి చూసేసేయండి. ఇలా చూసేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా వస్తే నెక్ దగ్గర కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి పైపింగ్ అనేది వెళ్ళింది కదా, ఆ విధంగా నేను అందులో కట్ చేసుకున్న క్లాతే ఇది. చాలా క్రాస్గా వచ్చింది. చూడండి సమానంగా వచ్చింది. దాంతో నేను పైపింగ్ ఇది ఫస్ట్ బ్లౌజ్ నేను చేసేది. చూడండి ఈ విధంగా నేనైతే క్రాస్గా పెట్టేసుకున్నాను. దోరి లేదు, అసలు సింగిల్ పాదం లేదు. మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు, ఎంత నీట్గా వస్తుంది అన్నదైతే మీరు చూసేయండి. చూడండి పాదం మట్టుకు ఈ విధంగా 2 మడతలు వేసేసుకొని కుట్టండి. నేను చెప్పిన మాదిరిగా మీరు కుట్టుకుంటే అసలు మీకు దోరి అవసరం లేదు, సింగిల్ ఫుట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒక క్లాత్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు, విలేజ్ వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉండవు కదా. అలాంటప్పుడు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా వస్తుందో.
పైపింగ్ అనేది ఒక్కసారి చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా నీట్గా వచ్చిందనేసి. చాలామంది ఇప్పుడు ఏంటంటే 12 నంబర్ 13 నంబర్ అనేసి ఇలా దోరీలు పెట్టేసుకొని ఇలా కుట్టడం వల్ల అది నీట్గా రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి అలా కుట్టుకున్న నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది, కానీ మన పల్లెటూరు వాళ్ళకి కానీ మనకి అవైలబుల్ లేని ప్రాంతాలలో అలాంటి దోరీస్ అవన్నీ తెచ్చుకోవడం అంటే కొంచెం కష్టమే అవుతుంది కదా. సింగిల్ ఫుడ్ దొరకడం అది సెట్ కాదు ఒక్కొక్కరికి మిషన్కి. అలాంటప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకైతే ఇది కరెక్ట్గా ప్రతి ఒక్క టైలర్ కుట్టే విధానంలో ఉంటుంది. నీట్గా ఫినిషింగ్ ఎలా వచ్చింది ఏంటిది అని అన్నది ఈ విధంగా కుట్టడం వల్ల అసలు మీరు దోరి పెట్టలేదు అనేది కూడా గుర్తుపట్టారు ఎవరు. అంత నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడు కానీ ఇలా 2 మడతల పైన ఈ విధంగా పెట్టేసుకొని ఒక పాదం మట్టుకు ఎక్కడెక్కడ రౌండ్ ఉందనేది తిప్పుకుంటూ మనం చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ, ఎందుకంటే క్రాస్ పీస్ కదండి అది వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకని కాబట్టి కరెక్ట్గా పట్టుకొని మనము ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం ఎంత నీట్గా వస్తుందో మీరు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూసేస్తారు. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా మడత పెట్టేసేయండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కూడా మనకి మడతేయండి. ఇలా మడతేసిన తర్వాత మనకి ఎంత పైపింగ్ కావాలి అంటే ఎంత వెడల్పు కావాలి ఎంత సన్నగా కావాలనేది ఇక్కడ మీరు మడత అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నాకైతే ఇంతే కావాలి అనేసి నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే లాక్ వేసుకుంటున్నాను. ఇలా లాక్ వేసుకున్న తర్వాత స్టార్ట్ అనేది చేసుకుంటున్నాను. చూడండి నాకు ఇంతే కావాలి కాబట్టి చూడండి నేనైతే ఇందులో దోరి అయితే ఉపయోగించలేదు. ఎంత నీట్గా వస్తుందో మీరే ఒకసారి చూడండి. ఇక్కడ దూరి అయితే ఉపయోగించలేదు. ఇలా మనము క్రాస్ పట్టి ఉంటే సరిపోతుందండి. ఎంత నీట్గా వస్తుందో అసలు చూడండి. ఈ విధంగా మనకి చూడండి సింగిల్ ఫూట్ కూడా లేదు, కనీసం ఏ ఫూట్ అయితే నేను మార్చలేదు. ఈ మిషన్కి ఏ ఫూట్ ఎలా మార్చాలో కూడా నాకు తెలియట్లేదు, ఎందుకంటే అసలు ఇది ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఒకసారి షాప్కి వెళ్ళి సింగిల్ ఫూట్ అనేది సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకైతే ఇది చాలా యూజ్ అయింది. నేను కుట్టే కస్టమర్స్కి కూడా చాలా బాగా నచ్చింది. ఈ పైపింగ్ మెథడ్ అనేది చాలా బాగా నచ్చింది. దోరి లేదు అని అన్నా కూడా అవునా అని అనేసి వాళ్ళు ఇట్లా పట్టుకొని చూసేదాకా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంత నీట్గా అంత ఫినిషింగ్ అనేది వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా వస్తుంది అనేది మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీకు ఎంత సన్నగా కావాలన్నా ఎంత లావుగా కావాలన్నా మీరు ఇక్కడ పెట్టే మడత మీదనే ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది కదా. మీరు ఇక్కడ మడత పెట్టేస్తారు కదా, దానిపైన ఆధారపడి ఉంటుంది మనకి లావు రావడమా లేకపోతే సన్నగా రావడమా అనేది. ఇక్కడ మనం మళ్ళీ దోరీలు సన్నది తీసుకోవాలా లావు తీసుకోవాలా అన్నది కూడా టెన్షన్ ఏమీ అంత నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా మీ ముంగటే అయితే నేను కుడుతున్నాను కదా. చూడండి ఈ విధంగా ఇలా మడత పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే సాధ్యపడందంటూ ఏమి ఉండదండి టైలరింగ్ వాళ్ళకైతే. ఎందుకంటే అసలు ఫ్యాషన్ డిజైనర్స్ కంటే మన టైలరింగ్ వాళ్ళే చాలా ఎక్కువ టిప్స్ నేర్చుకుంటారండి. ఆ టిప్స్ నిజంగా మనం కుడుతూ ఉంటే మన అనుభవమే ఆ టిప్స్ అనేది మనకు నేర్పిస్తూ ఉంటుంది. నాకైతే అదే అనిపించింది. నాకైతే ఇది చాలా బాగా ఉపయోగపడింది. మీరు బిగినర్స్ అయితే గింట నిజంగా ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా అయితే మీరు స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. రోజుకి 10 బ్లౌజులు అయినా చాలా ఈజీగా కుట్టవచ్చండి. మనము ఒక్క 1 అవర్లో అయితే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ కాజా హుక్స్ కుట్టుకొని కూడా 1 అవర్లో మనం మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై నుండి కొంచెం దూరంలో ఒక కుట్ట అనేది వేసేసుకుంటే లోపల నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి ఇలా కొంచెం ఇంకో కుట్ట అనేది వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. కనబడడానికి కూడా చాలా నీట్గా వస్తుంది. నేను వేరే క్లాత్ పెట్టేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందన్నది. ఫ్రంట్ బ్యాక్ చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకోవాలి. మీరు చాలామంది పొరపాటు ఏంటంటే ఫస్టే లోతు అనేది తీసుకుంటారు. అలా కాకుండా చూడండి ఇప్పుడు లోతు అనేది తీసేసుకోండి. ఈ విధంగా చూడండి ఇలా షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వదిలేసుకొని మన ఖర్చు మట్టుకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టేసుకొని ఈ విధంగా మామిడి ఆకులో సగం ఆకు మాదిరిగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ జాయింట్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నానో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలా చూసుకొని ఇప్పుడు మధ్యలో షోల్డర్ నుండి కుట్ అనేది స్టార్ట్ చేయండి. ఎప్పుడు కానీ షోల్డర్ నుండే మనం కుట్ అనేది స్టార్ట్ చేయాలి. నేను బిగినర్ సపోర్ట్ నాకు తెలియక నేను స్టార్టింగ్ నుండి కుట్టు వేసేదాన్ని. అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిన తర్వాత
నాకు క్లాత్ అనేది తక్కువ పడేది. అప్పుడు మళ్ళీ ఆ క్లాత్కి నేను మళ్ళీ జాయిన్ చేసుకునేదాన్ని. అప్పుడు హ్యాండ్ అస్సలు సెట్ అయ్యేది కాదు. అప్పుడు నాకు అర్థమయ్యేది, ఏంటి అసలు నేను కరెక్టే కుట్టాను కదా అని అనుకునేదాన్ని. కానీ ఎక్కడ పొరపాటు చేశాను అనేది గమనించలేదు నేను. చాలాసార్లు అలా చేశాను. ఎందుకంటే నేను ఎక్కడ నేర్చుకోవడానికి వెళ్ళలేదు, ఎవరు నేర్పించలేదు. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే. కాకపోతే నేను నేర్చుకున్నప్పుడు ఇంత ఫెసిలిటీ అన్నది లేదు యూట్యూబ్లో. అలా అనేసి నేను అలా కుట్టుకుంటూ నేను నేర్చుకున్న టిప్సే ఇవి. ఇప్పుడు చూడండి, ఇలా మిడిల్ నుండి మనం కుడితే ఏంటంటే కరెక్ట్ హ్యాండ్ అనేది మనకు వచ్చేస్తుంది. మీలో కూడా అలాంటి పొరపాట్లు చాలామంది చేస్తుంటారు కదా. ఒక కామెంట్ చేయండి అలాంటి పొరపాటు చేస్తే. నాకైతే ఇప్పుడు నవ్వొస్తుంది అసలు, కానీ అప్పుడు ఏడుపు వచ్చేది నాకు. ఇలా మనం హ్యాండ్ ఫిట్టింగ్ ఎంత కావాలనేది ఒక డాట్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆర్మ్ లూజ్ ఎంత కావాలనేది కూడా ఒక డాట్ క్లియర్గా ఇక్కడ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర కూడా ఎంత కావాలి అనేది క్లియర్గా ఆ డాట్ అనేది వేసేసుకోండి. చూడండి ఇక్కడ నడుము దగ్గర కూడా. ఎందుకు అని అంటే మనం కట్ చేసుకున్న దాని ప్రకారం కాకుండా కుట్టిన తర్వాత కూడా మనం ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మీకు స్ట్రెయిట్గా లైన్స్ రావట్లేదని ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే చూడండి, స్కేల్ తోటి ఈ విధంగా లైన్స్ అనేవి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఎలాగో 3 కుట్లు మాత్రమే వేస్తాం. నేనైతే అలాగే వేస్తాను. మీరు ఎలా వేస్తారో నాకు తెలియదు. 3 అయితే వేసేయండి. ఇలా స్కేల్ తోటి నేను ఇలా స్ట్రెయిట్గా ఒక్కొక్క లైన్ ఇలా తీసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాను. చూడండి వీటిపై నుండి ఎంత స్ట్రెయిట్గా ఎంత బాగా వస్తుందో చూడండి. మీకు చాలామందికి ప్లస్ గుర్తు కూడా రావట్లేదు అంటారు కదా, అది ఎందుకు రాదో ఇప్పుడు చూడండి. నేను చెప్పిన విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వస్తుంది ప్లస్ గుర్తు అనేది. చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా నేను ఇప్పుడు ఎక్కడైతే స్కేల్ తోటి మార్క్ ఎక్కడైతే చేసుకున్నానో అక్కడి వరకే నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే నా వీడియోస్లో అయితే ఫుల్ క్లారిటీగా అయితే కటింగ్ అయితే నేను చూపించాను. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. బొటిక్ స్టైల్లో అయితే మీకు ఏ విధంగా టిప్స్ కావాలో ఆ టిప్స్ అన్నీ ఉన్నాయి. మనం నేర్చుకుంటేనే కదా మన అనుభవాలు నేర్పుతాయి. నాకు నేర్పిన అనుభవాలు మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ చూసి నాకు లైక్ చేసినందుకు మీ అందరికైతే థ్యాంక్స్. నన్ను సపోర్ట్ ఇలాగే మీరు చేసేయండి. చూడండి ఏ విధంగా వచ్చిందో ప్లస్ గుర్తు అనేది. చూడండి ఈ విధంగా వచ్చేసింది. మార్కర్తో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేశారంటే రోజుకి 10 ఈజీగా కుట్టేయచ్చు.